సాధారణంగా గ్రామ ఎన్నికలు అంటేనే డబ్బు మద్యం విచ్చలవిడిగా ఖర్చవుతాయి. ఈ ఖర్చుల వల్ల గ్రామంలో విభేదాలు తలెత్తడం, అభివృద్ధి పనులు నిలిచిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే చిన్న అడిచర్లపల్లి గ్రామస్తులు ఈ ధోరణికి భిన్నంగా ఆలోచించారు. సర్పంచ్ ఎన్నికల కోసం అభ్యర్థులు లక్షల్లో ఖర్చు పెట్టకుండా ఆదా చేసిన డబ్బును గ్రామంలోని పెండింగ్ పనులకు ఉపయోగించడం వల్ల గ్రామ అభివృద్ధి చెందుతుందని భావించారు. ఇక ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగితే ప్రభుత్వం నుంచి వచ్చే 10 లక్షల అదనపు నిధులను సద్వినియోగం చేసుకోవడం వారి ఆలోచన. నా పేరు మురాద్ మంగనాయకు, కొండమల్లిపల్లి మండలం చిన్నపల్లి గ్రామ పంచాయతీ. మా గ్రామ ఎలక్షన్లు దగ్గర పడుతున్న తరుణంలో మాకు ఒక మంచి క్యాండిడేట్ కావాలని చెప్పేసి చాలామంది వచ్చినారు. వాళ్ళందరూ మంచోళ్ళే. కాకపోతే మన ఎమ్మెల్యే గారికి సన్నిహితుడు, ఎమ్మెల్యే గారితో అత్యధిక నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడనే నమ్మకంతో మా గ్రామ అభివృద్ధి కోసము పందుల వెంకటయ్య గారిని మేము ఆపరేషన్ గుడ్డంతండ చిన్నార్పల్లి అందరం కలిసి ఇతనైతే బాగుంటుంది, నిధులు తేయగలుగుతాడన్న నమ్మకంతో అతన్ని బలపరిచినాం అన్నట్టు, ఏకీకృతంగా బలపరుస్తున్నాము. నా పేరు దేవేంద్ర. మాది కొండమల్లపల్లి మండలంలో చిన్నార్పల్లి గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి తరుణంలో ఈ డబ్బులో వృధాగా కాకుండా ఈ 8 మంది 10 మంది కాకుండా ఎవరినో ఒక 1 పర్సన్ తీసుకొని ఆయన చేసే విధానంలో పబ్లిక్ నచ్చి పలానా పర్సన్ అని ఎంచుకొని ఆయన ఏకగ్రీవంగా ఎంచుకోవడం జరిగింది. దీనికి ఎందుకు ఎంచుకోవడం జరిగిందంటే పార్టీలకు కాకుండా డబ్బులు ఉన్నటువంటి డబ్బులతోటి విలేజ్ డెవలప్మెంట్ కోసము సీసీ రోడ్లు కానీ, ట్యాంకర్లు కానీ, డ్రైనేజ్ కానీ ఇంకా ఏ ఇబ్బందులు ఉన్నా కూడా నీట్గా చేయడానికి ముందుకు వస్తాడనే ఆలోచనతోటి పబ్లిక్ మొత్తం కూడా ఏకగ్రీవంగా ఎంచుకోవడం. గ్రామస్తులంతా కలిసికట్టుగా చర్చించి గ్రామానికి సర్పంచ్గా పందుల వెంకటయ్య గౌడ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నిర్ణయం వెనుక అనేక కారణాలున్నాయి. గ్రామంలో 7గా పరిష్కారం కాని సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మరియు మంచినీటి సమస్యలను పరిష్కరించాలని భావించారు. ఈ ఎన్నికల్లో ఖర్చు పెట్టే డబ్బు, ప్రభుత్వ ప్రోత్సాహక నిధులను కలిపి ఈ అత్యవసర పనులను పూర్తి చేసుకోవచ్చని గ్రామస్తులు ప్రణాళికలు వేసుకున్నారు. ముస్కుల కృష్ణయ్య, కొండమల్లపల్లి మండలం చిన్నార్పల్లి గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీ రిజర్వేషన్ జనరల్ రావడం జరిగింది. నేను కూడా ఒక పోటీ అభ్యర్థిని, సర్పంచ్ అభ్యర్థిని. దగ్గర 8 మంది 9 మంది అభ్యర్థులు ఉన్నాం. ఆ అభ్యర్థుల్లో వచ్చేసి పందుల వెంకటయ్య గారు చాలా మంచి వ్యక్తిని, ఎమ్మెల్యేకు సన్నిహితుడని, ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడన్న నమ్మకంతోనే మేము ప్రజలే కాదు, చిన్న గ్రామ పంచాయతీ ప్రజలే కాదు అభ్యర్థులము కూడా అందరం సపోర్ట్ చేసి ఆయనకు మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి కాబట్టి ఎమ్మెల్యే దగ్గర నుంచి నిధులు ఎక్కువ తీసుకొచ్చి గ్రామ అభివృద్ధి చేస్తాడని కాబట్టి నమ్మకంతోనే మేమందరం కలిసి ఆయనకు సపోర్ట్ చేసి రేపు రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఆయననే అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకుంటామని మనవి చేస్తున్నాము. మందు, డబ్బు విచ్చలవిడిగా ఖర్చవుతున్న ప్రస్తుత ఎన్నికల వాతావరణంలో చిన్న అడిచర్లపల్లి గ్రామం తీసుకున్న నిర్ణయాన్ని అంతా అభినందిస్తున్నారు. ఇక ఈ నిధుల ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే 10 లక్షల నిధులతో పాటు ఎన్నికల ఖర్చు ఆదా కావడం వల్ల రెట్టింపు నిధులు గ్రామానికి అందుబాటులోకి వస్తాయి. ఈ ఆదర్శవంతమైన నిర్ణయం నల్గొండ జిల్లాలోని ఇతర గ్రామాలకు కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. నా పేరు గుండల రాజేష్, గ్రామం చిన్నార్పల్లి మండలం కొండమల్లపల్లి, జిల్లా నల్గొండ. మా గ్రామంలో జనరల్ రావడం జరిగింది. కావున మా గ్రామంలో సుమారుగా మేమంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సుమారుగా ఒక 10-12 మంది బరిలో ఉండడం జరిగింది. బరిలో నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన పందుల వెంకటయ్య గారు ఎమ్మెల్యే గారి సూచన కొరకు తనని అయితే మంచిగా ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రత్యర్థులను కూడా ఒప్పించి, వేరే పార్టీ వాళ్ళ నాయకులను కూడా ఒప్పించి ఈరోజు తనని ఏకగ్రీవంగా బలపరచడం జరిగింది. ఏకగ్రీవం బలపరిచినందుకు గ్రామ ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏకగ్రీవం అయినందుకు మా గ్రామాన్ని ఇంకా ఊళ్ళో సమస్యలన్నీ తీర్చాలని కోరుతున్నాం.